హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు పత్రికాముఖంగా ఈ ఉద్యోగాల ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారనే సమాచారం రావడం జరిగింది. వీటితో పాటు గ్రూప్స్ ఫలితాలతో పాటు వసతి గృహ సంక్షేమాధికారుల ఫలితాలు, అలాగే శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్ష ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారనే డేట్స్ కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇక ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, గ్రూప్స్ ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారనే సమాచారం అయితే రావడం జరిగింది. ఈరోజు ఈనాడు వెబ్సైట్లో ఈ న్యూస్ వచ్చింది, అలాగే ఈనాడు దినపత్రికలో కూడా సమాచారం అయితే రావడం జరిగిందండి. గ్రూప్ 1 ఫలితాలని మార్చి 10వ తారీఖున విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు ఎప్పుడంటే లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాల విడుదలకు తేదీలు ఖరారయ్యాయి. లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాల విడుదలకు తేదీలు ఖరారయ్యాయి. శుక్రవారం జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెండింగ్లో ఉన్నటువంటి అనేక నోటిఫికేషన్ల స్థితిని సమీక్షించడంతో పాటు ఇప్పటికే నిర్వహించినటువంటి పలు పరీక్షల జనరల్ ర్యాంకింగ్ ఫలితాల విడుదలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను శుక్రవారం విడుదల చేశారు. గ్రూప్ 1 ఉద్యోగ నియామక పరీక్షలో అభ్యర్థులు సాధించిన ప్రొవిజనల్ మార్కుల వివరాలను మార్చి 10న ప్రకటించనున్నారు. అలాగే గ్రూప్ 2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితా మార్చి 11న, గ్రూప్ 3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను మార్చి 14న విడుదల చేస్తారు అనేసి ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, కొన్ని లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు రాత పరీక్షలు రాసినటువంటి వారు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ అభ్యర్థులందరికీ కూడా ఈ వార్త అది పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు. గ్రూప్ 1 సంబంధించినటువంటి ఫలితాలని మార్చి 10వ తారీఖున అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక గ్రూప్ 2కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ జాబితాని మార్చి 11వ తారీఖునే విడుదల చేయనున్నారండి. అలాగే గ్రూప్ 3 పరీక్షకు సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ జాబితాని మార్చి 14వ తారీఖున విడుదల చేయనున్నారు. వీటితో పాటుగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించినటువంటి పరీక్షల తుది ఫలితాలను మార్చి 17వ తారీఖున, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలను మార్చి 19వ తారీఖున ప్రకటించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 ఉద్యోగాలు, 783 గ్రూప్ 2, అలాగే 1365 గ్రూప్ 3 పోస్టులతో పాటు 581 వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు గతంలో పరీక్షలు నిర్వహించినటువంటి విషయం తెలిసిందే. ఇదే న్యూస్ ఈనాడు దినపత్రికలో కూడా రావడం జరిగిందండి. 10న గ్రూప్ 1 ఫలితాలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. సేమ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఫలితాల విడుదల చేసే డేట్స్ అన్నీ కూడా అనౌన్స్ చేశారు. ఇంకా తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు అనేసి కూడా టీజీపీఎస్సీ అభ్యర్థులకు చెప్పడం అయితే సూచించడం అయితే జరిగిందనమాట. అటువంటి తప్పుడు సమాచారం ఇచ్చేటటువంటి అభ్యర్థులపై చర్యలు తీసుకుంటాం. మీరు ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారండి. ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి చెప్పొచ్చు అనేసి చెప్పడం అయితే జరిగింది. ఈ ఇమేజ్ నేను మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు అనమాట. ఇకపోతే పరీక్షలకు హాజరైనటువంటి అభ్యర్థుల వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు. గ్రూప్ 1 సంబంధించినటువంటి పరీక్షకి 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ 2 పరీక్షకు వచ్చేసి 2,51,486 మంది అభ్యర్థులు హాజరు కావడం జరిగింది. గ్రూప్ 3 పరీక్షకేమో 2,69,483 మంది అభ్యర్థులు హాజరైనటువంటి సమాచారం అయితే ఉందండి.
ఇక జిల్లా మండల పరిషత్లలో 582 కారుణ్య నియామకాలు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అనేసి హెడ్లైన్స్తో మరొక సమాచారం అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా మండల పరిషత్లలో మరణించినటువంటి 582 మంది ఉద్యోగుల వారసులను కారుణ్య నియామకాల కింద జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో నియమించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 524 మందిని ఆఫీస్ సబార్డినేట్, నైట్ వాచ్మెన్ ఉద్యోగ నియామకాల కోసం ప్రభుత్వం అనుమతించింది. ఉద్యోగుల వారసులందరూ డిగ్రీ ఉత్తీర్ణులే ఉండడంతో తమ చదువుకు తగిన ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో 524 పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేయడంతో పాటు మరో 58 పోస్టులను కొత్తగా సృష్టిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది అనేసి సమాచారం అయితే ఉందండి. కారుణ్య నియామకాల కింద మొత్తం 582 ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్గా ఈరోజు కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ ఇమేజ్ నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరిగింది. అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్, ఈ ఇమేజ్ని కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి చదువుకోవచ్చు. మొత్తం 357 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. మార్చి 25వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నేను అఫీషియల్ నోటిఫికేషన్తో కూడా మన ఛానల్లో వీడియో అయితే నిన్నటి రోజు చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలి అని అనుకునే అభ్యర్థులు అయితే ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియోని అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇవ్వండి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.